అమ్మా నాన్న ఎక్కడ? తెలీదు. రవి ఎక్కడ? తెలీదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పొగరబోత్తాను నీకే కాదు, నాకు ఉంది. నేను ప్రాణంతో ఉండగా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నేను చెప్పను. నువ్వింకా ఇలాగే ఏమైనా స్మాష్ చేశావో నేను నీ చెల్లెల్ని, నీ కళ్ళ ముందే నేను నగ్నంగా తయారవుతాను. ఓహో, నువ్వు ఈ దారిలో వచ్చావన్నమాట. దీనికి తగ్గ ఆయుధం నా దగ్గరుంది. చందనా, చూడు నీ జింగిల్ జింగిల్ జాని, నాతో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా ఇంతే. చెప్పు, చెప్పవే, చెప్పు. మా నాన్న కిడ్నీ ట్రబుల్, వాళ్ళ అమ్మ నాన్న కిడ్నీ ఇచ్చేందుకు హాస్పిటల్లో ఉంచాం. ఏ హాస్పిటల్? రంగా. అమ్మా, నువ్విక్కడున్నావా? నాన్నగారేది? లోపలున్నారు. ఏం ఒంట్లో బాలేదా? అదేం కాదురా, పాపారావుకు 2 కిడ్నీలు పోయాయట. ఎవరైనా కిడ్నీ ఇవ్వకపోతే బతకడు, అందుకే మీ నాన్నగారు కిడ్నీ ఇస్తున్నారు. ఏమ్మా, ఆ పాపారావు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదమ్మా. అలాంటి వాడికి కిడ్నీ ఇవ్వడం ఏంటమ్మా? నాన్నగారు బాగా ఆలోచించారా? బాగా ఆలోచించావురా. అంటే నీ ఆమోదముద్ర కూడా పడిపోయిందన్నమాట. అవునులే, భర్త అడుగుజాడల్లో నడిచే గుణవంతురాలమైన గొప్ప ఇల్లాలేవి కదా. ఆయన చేసే త్యాగాలకు సంతోషంగా తలూపి భర్తకు రాబోయే కీర్తికి పొంగిపోయి బయట కూర్చున్నావు. బాబు, మీ నాన్నగారిని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. నిజమేనమ్మా, నిజమే. అర్థం చేసుకోకే ఒకసారి చీపోరా అంటే బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడేమైనా అర్థం అవుతారేమో ఒకసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా మహానుభావుడు, నువ్వెంతో గొప్పవాడిగా భావించి ఆయన దర్శన భాగ్యం చేసుకుని వస్తాను. మీ నిర్ణయాల వల్ల భార్యతో సహా లోకమందరి మెప్పు పొందగలిగిన త్యాగమూర్తి శ్రీ 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 రఘురామయ్య గారు, నమస్కారం. శత్రువుకి తన కవచకుండలాల్ని దానం చేసి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన కర్ణుడు మీకు బంధువా? పక్షి ప్రాణం కోసం తన రక్తమాంసాల్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి మీకు ఆదర్శప్రాయుడా? ఎంత మంచిని ప్రోత్సహిస్తున్నారు సార్. కానీ వాళ్ళంతా లోక కళ్యాణం కోసం త్యాగాలు చేశారు. మీరు లోకానికి చెడు మాత్రం చేసే ఈ పాపారావుని రక్షించి ప్రజల్ని భక్షించమని ప్రపంచం మీద వదలబోతున్నారు. ఇదే మీకు తెలిసిన నీతి, న్యాయం, ధర్మం. రంగా, నీ ఆవేశం నీదేనా? నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పండి, చెప్పండి. లోకంలో ప్రతి వ్యక్తి తను చేసిందే సరైందనుకుంటాడు. అది మానవ నైజం. అక్కడ అమ్మ సమర్థించడాన్ని విని సంతోషంతో గుండె వేగం పెరిగింది. ఇప్పుడు తమరి వాదన విన్న తర్వాత ఆనందంతో హృదయమే పగిలిపోతుందేమో. చెప్పండి, త్వరగా చెప్పండి. రంగా, నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను చెప్పేది కూడా వినరా. వాడు పాపారావు అన్న విషయం పక్కన పెట్టు. ప్రస్తుతానికి తనవాడెవరో ఆదుకోక ఓ మనిషి కిడ్నీ లేక చచ్చిపోతున్నాడ్రా. వీడు చాలా దుర్మార్గుడైన మనిషి నాన్న. నిన్ను కష్టాలు పాలు చేయడమే వీడి జీవిత ధ్యేయం. రంగా, ఏం చెబుతున్నావురా?
ఆయనపై మీకున్న అనుమానం నాకు అర్థమైంది. 1 మినిట్. ఆయన్ని షాక్ నుంచి కోలుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఎనీహౌ, ఆయనకున్న కిడ్నీ ట్రబుల్ ముందు ఇదేమంతా. విషయం అర్థం చేసుకున్నాను. నాన్న, పాపారావు దీనాతి దీనమైన స్థితిలో ఉన్నాడు గనక మానవతా దృష్టితో అతనికి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యావని అర్థమైంది. ఆ అవకాశం నాకివ్వు. పాపారావుకి కిడ్నీ నేనిస్తాను. రంగా, నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు కదూ? అలా ఎందుకు అనుకోవాలి నాన్న? నీకన్నా నాలో వయస్సుంది. బ్రతకడానికి 2 కిడ్నీలు అక్కర్లేదు, అర కిడ్నీ చాలు అన్న ఆవేశం ఉంది. వీటన్నిటికీ మించి నీ పెంపకంలో నేర్చుకున్న నీతి, నిజాయితీ, కృతజ్ఞత, బాధ్యత నాలో ఉన్నాయి. ముఖ్యంగా నన్ను వంచిన వాడితో డీల్ చేసే అవకాశం వస్తుంది. అయితే పగ తీర్చుకునే ఆలోచనతో ఈ దానానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. చచ్చ, కౌరవులు పాండవులు అన్నదమ్ములు. వాళ్ల మధ్య యుద్ధం వచ్చేసరికి న్యాయ మార్గాన ఉన్న పాండవులు సైతం తమ తాత భీష్ముణ్ణి ఎలా చంపాలో, తమ గురువు ద్రోణుణ్ణి ఎలా జయించాలని ఆలోచించారు. నిజానికి ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఆ యుద్ధంలో కత్తులు, కటార్లు, మంది, మార్బలం, కుట్ర, కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యుద్ధంలో నెత్తురుండదు, చంపటాలుండవు. హృదయాలుంటాయి, నీతి నియమాలుంటాయి, బాంధవ్యాలుంటాయి. ఇవేమిటో తెలియని ఆ తండ్రికి కను విప్ప, కన్ను మూత అని తేల్చాల్సి ఉంటుంది. తేల్చేస్తాను.